చర్చించుకుంటున్నాం. అది ఆస్టోపోరోసిస్. ఈ ఆస్టోపోరోసిస్ అన్నది మనం బోన్ వీక్నెస్ని స్పెసిఫిక్గా డయాగ్నోసిస్లో విటమిన్ డి, కాల్షియం లాంటివి ఎప్పుడైతే సాంద్రత తగ్గుద్దో ఎముకల్లో కూడా మనకు సాంద్రత తగ్గే ఆస్కారం ఉంటుంది. అది మెయిన్గా చూడండి, మీరు నార్మల్ బోన్ ఇలా టొబాకిలో ప్యాటర్న్ కానీ మెడ్లరీ కెనాల్లో మనకి ఇంత థిక్గా ఎంబెడ్ అయి ఉంటుంది. కానీ అదే మనకు ఆస్టోపోరోసిస్లో కానీ రికెట్షియాలో, ఆస్టోపోరోసిస్ చిల్డ్రన్స్లో మనం రికెట్షియా అంటాము, అడల్ట్స్లో ఆస్టోపోరోసిస్ అంటాం. ఇదే తేడా అండి. సపోజ్ బోర్న్ చైల్డ్లో విటమిన్ డి, కాల్షియం తక్కువ ఉన్నప్పుడు యూజువల్గా పిల్లలలో మోకాలు ఇలా వంగిపోతూ ఉంటాయి. యూజువల్గా ఆ వంగిన మోకాలను చూసి విటమిన్ డి, కాల్షియం అండ్ ఎక్స్రేస్ తీయటం వల్ల బోన్ మ్యారో డెన్సిటోమెట్రీ చేయటం వల్ల మనకు రికెట్షియా అనే డిజీజ్ కనుగొనడం జరుగుతుంది పిల్లల్లో. యూజువల్గా ఇది పూర్ కంట్రీస్లో, ఇథియోపియా లాంటి కంట్రీస్లలో, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లలో ఎక్కడైతే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండదో వాళ్ళల్లో ఎక్కువ శాతం మనం ఈ ఆస్టోపోరోసిస్ కానీ రికెట్షియా కానీ కనబడుతుంది. అలాగే చూడండి ఎంత తేడా ఉంటుందో. నార్మల్ బోన్ స్ట్రక్చరు ఇంత క్లియర్గా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే లోపల ట్రబాక్యులర్ ప్యాటర్న్ ఇంత థిక్గా ఉంటుంది. అదే మీరు ఆస్టోపోరోసిస్ కానీ రికెట్షియాలో బోన్ డెన్సిటోమెట్రీ చూస్తే ఈ ట్రబాక్యులర్ ప్యాటర్న్ వెడల్పుగా ఉంటుంది, ఇంత థిక్గా ఉండదు, ఇంత క్లోజ్డ్గా ఉండదు, వెడల్పుగా ఉండి ఈ యొక్క వెన్నుపూసలోని ఎముకలు ఇలా క్రష్ అయిపోతాయి. ఇది యూజువల్గా 55-60 ఏజ్లో ఆడవాళ్ళు స్పెషల్లీ ఎక్కువ శాతము పోస్ట్ మినోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వాళ్ళలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. చాలామంది ఆడవాళ్ళు ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేయరు సన్ రేస్కి. ముస్లిమ్స్ స్పెషల్లీ బురకాలు వేసుకుంటారు. వీళ్ళల్లో ఎక్కువగా ఇట్లాంటి చిన్న చైర్లో నుంచి కింద పడ్డను, లేకపోతే మంచం మీదకి కింద పడ్డ ట్రివియల్ ఇంజరీస్ కూడా ఇంత మేజర్ నడుములోని ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో అది దానికి కారణం ఆస్టోపోరోసిస్. సో టెక్నికల్గా మనం ఏమనుకుంటామంటే ఆడవాళ్ళు మంచి ఫుడ్ తీసుకుంటున్నాము సఫిషియంట్ అనుకుంటారు, కానీ రెగ్యులర్గా మీరు ఈ మధ్యకాలంలో చిన్న 20 ఏజ్ 30 ఏజ్ పిల్లల్లో కూడా మనం ఆస్టోపోరోసిస్ చూస్తున్నాం. విటమిన్ డి చూస్తే 7-8 ఉంటాయి, మినిమం 30 ఉండాలి, అలాంటిది 7-8 ఉంటుంది. కాల్షియం మినిమం 9 ఉండాలి, కానీ 6-7 ఉంటుంది. హెయిర్ లాస్ ఉంటుంది, బోనీ పెయిన్స్ ఉంటాయి, మజిల్ పెయిన్స్ ఉంటాయి. ఇవన్నిటి కారణం కూడా చిన్నపిల్లల్లో మధ్య వాళ్ళల్లో చూసుకోరు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, నేను మంచి కంఫర్టబుల్ ఫ్యామిలీ, మాది ఎబో మిడిల్ ఫ్యామిలీ, గుడ్ ఫుడ్ తీసుకుంటున్నాను అనుకుంటారు, కానీ ఎక్కడో చోట డెఫిసిట్ ఉన్నది. మెయిన్గా చూడండి, మన వెస్ట్రన్ కంట్రీలో ఎక్కువ శాతం ప్రజలు బీచ్లోకి వెళ్ళి కంప్లీట్ కేవలం అండర్వేర్ ద్వారా బీచ్లో పడుకొని ఉంటారు, ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి ఉంటారు. వాళ్ళని మనం చూసి పిక్చర్లు అనుకుంటాం, కానీ టెక్నికల్గా వాళ్ళంతా ఈ విటమిన్ డి అండ్ కాల్షియం కోసము సన్ రైజ్ ఎక్స్పోజర్ కోసము బీచ్లలో పడుకొని ఉంటారు. సో ఇక్కడ ఇండియన్ కల్చర్ ఏంటంటే ఎక్కువగా గుడ్డలు కవర్ చేసుకొని యూజువల్గా వాళ్ళ రొటీన్ వర్క్ వెళ్తుంటారు, బురకాలు వేసుకుంటారు, మార్నింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యరు, మార్నింగ్ చేయాల్సిన యాక్టివిటీస్ ఓపెన్ ఎయిర్లో చేయరు, ఎక్కువగా ఇంట్లో ఉంటారు. ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏసీ రూములలో డెస్క్ జాబ్కి ఎక్కువగా యూత్ అలవాటు పడ్డారు. తద్వారా కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. సో టెక్నికల్గా మనకు విటమిన్ డి అంటే కొలోకాల్సిఫెరాల్ ఆర్ ఎర్గోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ డి అన్నది మనకు సబ్స్టెన్స్ స్కిన్ పైన సూర్యరశ్మి పడ్డ తర్వాత ఇంటర్నల్గా సబ్క్యూటేనియస్ లెవెల్లో ఈ యొక్క విటమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన విటమిన్ మా బాడీలో బోన్స్కి స్పెషల్గా రోల్ ఉంటుంది స్ట్రెంగ్తెన్ చేయడానికి. సో ఇలా మనం ఈ యొక్క విటమిన్ డెవలప్మెంట్ కోసం కంపల్సరీ మార్నింగ్ చల్లటి ఎండ 7 గంటలకి మనకు చల్లటి ఎండ ఉంటుంది. మధ్యాహ్నం అయితే వేడి ఎండలో మనకు స్కిన్ కాలిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ చల్లటి ఎండలో కనీసం ఒక ½ అన్ అవర్ తక్కువ గుడ్డలతోటి కూర్చుంటే అప్పుడు స్కిన్కు ఎక్కువగా విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రోజు కనీసం 500 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కూడా కంపల్సరీ తీసుకోవాలి. సో యూజువల్గా ఏం జరుగుతుంది ఇందులో, మనము కామన్గా ఆస్టోపోరోసిస్ వచ్చే ఆస్కారం సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అనేది చూసుకుంటే బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మనకు బ్రీతింగ్, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, అంటే ఎప్పుడైతే ఈ వీక్నెసెస్ ఉంటాయో షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్, లో బ్యాక్ పెయిన్ వస్తుంది, అదే నడుము నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. దీనిలో రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే మనకు అబోవ్ 50 ఏజ్లో మనకు ఎక్కువగా ఉంటుంది. అందులో ఆడవాళ్ళల్లో పోస్ట్ మినోపాజల్లో ఎక్కువగా ఉంటుంది,
ఫ్యామిలీ హిస్టరీ ఎవరైనా ఉంటే అందులో కూడా మనకు ఎక్కువగా ఇలాంటి డిసీజెస్ కనపడతా ఉంటాయి. సో థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, హార్మోన్ సమస్యలు ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే కాల్షియం అబ్జార్ప్షన్ సరిగా లేకుండా ఉండే సమస్యలు, అలాగే ఆటోఇమ్యూన్ డిజీజ్ రోగ నిరోధక శక్తికి సంబంధించిన సమస్యలు, జాయింట్ పెయిన్స్, యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇట్లాంటి సమస్యలు ఎక్కువ వచ్చేది. అట్లాగే మల్టిపుల్ మైలోమా, బ్లడ్ డిజార్డర్స్లో కూడా ఎక్కువగా వస్తుంటాయి. మనం తీసుకునే మందుల ద్వారా కూడా మనకు ఈ ఆస్టోపోరోసిస్ అనే వ్యాధి, ఈ డయూరిటిక్స్ అంటే యూరిన్ అవుట్పుట్ పెరగడానికి ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ, లేదా స్టెరాయిడ్స్, కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల కానీ, లేదా సీజర్స్కి ఇచ్చే ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల కానీ, ఇట్లాంటి హార్మోనల్ థెరపీ క్యాన్సర్కి మనం ఎప్పుడైతే బ్రెస్ట్ క్యాన్సర్కు, ప్రాస్టేట్కి ఇస్తామో తద్వారా కూడా మనకు ఆస్టోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యాంటీ కోగులెంట్స్, ఎకోస్ప్రిన్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా మనం ఇవ్వటం వల్ల కూడా కొంత యాసిడ్ రిఫ్లెక్స్లలో కూడా మన కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గే ఆస్కారం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ బోన్ డెన్సిటోమెట్రీ కానీ, లేకపోతే కాల్షియం కానీ, విటమిన్ టీ లెవెల్స్ రక్తంలో చూడటం వల్ల మనకు తెలుస్తుంది. ఈవెన్ ఎక్స్రేస్లో కూడా మనం బోన్ పల్చన అవడం అన్నది మనకు కనబడుతుంది. సో ఎట్లా ట్రీట్ చేయాలి? యూజువల్గా ట్రీట్ చేసే విధానం మనం ఇందాకే చెప్పాను. సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా కాల్షియం 500 mg తీసుకోవాలి. మజిల్స్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయాలి. తద్వారా మజిల్స్లలో కాల్షియం ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మెడికేషన్, ఆస్టోపోరోసిస్ సంబంధించిన మెడికేషన్లో మనం హార్మోనల్ థెరపీ, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, బైఫాస్ఫోనేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం రెగ్యులర్గా వాడే మెడిసిన్స్లలో మనము విటమిన్ D3 అలాగే కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్పెసిఫిక్ ట్రీట్మెంట్లో మనము అరాచిటల్ ఇంజెక్షన్స్ కానీ, పారాథైరాయిడ్ హార్మోన్ కానీ, డెన్సు కానీ, రోసు కానీ ఇట్లాంటివి డిసీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ కూడా ఇవ్వటం వల్ల మనకు ఈ యొక్క విటమిన్ D3 కానీ, కాల్షియం పెరిగి ఈ ఆస్టోపోరోసిస్ కానీ, రికెట్సీ అనే వ్యాధిని మనం కంట్రోల్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి?